మామూలుగా ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు మనకు ఫ్యామిలీ పరంగా గావచ్చు, లేకుంటే ఫ్రెండ్స్ పరంగా గావచ్చు, ఏదైనా డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు కొంచెం స్ట్రెస్‌గా ఫీల్ అయితా ఉంటాం. కొన్నిసార్లు మనం ఓవర్‌గా చదివేసినప్పుడు గూడా స్ట్రెస్‌గా ఫీల్ అయితా ఉంటాం. సో, మీరు దాని నుంచి బయటపడడానికి మీరు ఎలాంటి ప్లాన్ చేసుకునేవారు? లిటరల్లీ ఇది నేను నిజంగా అంటే ఫేస్ చేశాను. ఒక్కొక్క సిట్యుయేషన్‌లో ఇంత చదివినా గూడా అయిపోవట్లేదు సబ్జెక్టు. మొత్తం బుక్స్ అంతా ఎత్తేసి ఎన్టీఆర్ స్టేడియం దగ్గరైతది. ఎన్టీఆర్ స్టేడియం పోయేదాన్ని. పోయి అట్లా 2 రౌండ్‌లేసి ఆ పానీపూరి అక్కడ ఉంటది. తినేసి కొంచెం అట్లా అట్లా మళ్ళీ వచ్చి మళ్ళీ రిలాక్స్ అనిపిచ్చేది. లేదంటే ఇంటికి కాల్ చేసి డ్యాడీతో మాట్లాడితే ఫుల్ రిలాక్స్ మోడ్ అసలు. మంచి మోటివేషన్, మంచి స్పీకర్. చెప్పే ప్రతి వర్డ్ హార్ట్‌కి టచ్ అయితుంది. అంత మోటివేషన్ ఉంటది. డ్యాడీ తిట్టరు, ఏమనరు. చదువు గురించి అది చదువు, ఏమైంది రిజల్ట్ ఎప్పుడు అడగరు అట్లా. చదువుకో నాన్న మంచిగా జస్ట్ ఒకటే వర్డ్ నమ్మకము డ్యాడీకి. కొడతారు, వీళ్ళు కొడతారు. వీళ్ళని ఎప్పుడు ఒక మాట కూడా అనరు. ఎప్పుడు కొడతావురా జాబ్, ఇంకెన్ని రోజులు ఏజ్ అయిపోతుందని కూడా ఎప్పుడు మమ్మల్ని అనలేదు. చదవండి, తీసుకోండి, టైం తీసుకోండి, ప్రతి ఎగ్జామ్ అప్లై చేయండి, ప్రతిదీ రాయండి. మీరు రాస్తుంటే మీకు క్వశ్చన్ పేపర్ అర్థమయ్యేది అని డాడీ మోటివేట్ చేసేవాళ్ళు. అక్కకు కాల్ చేసేదాన్ని, అక్క పిల్లలు కాల్ చేసి కొద్దిసేపు మాట్లాడి అట్లా ఎన్టీఆర్ స్టేడియంలో ఒక 2 రౌండ్స్, లేదంటే ఇందిరా పార్క్లో ఒక 2 రౌండ్లు అట్లా చేసి ఫ్రీగా ఎవరిని తోడు తీసుకెళ్ళకపోయేదాన్ని. సోలోగా తిరిగేవాళ్ళు. సోలోగా ఒక్కదాన్ని ఫోన్ అట్లా ఏం యూజ్ చేయకుండా వెళ్ళేసి మళ్ళీ వచ్చి కూర్చొని చదివేదాన్ని. కానీ ఆ సిచ్యువేషన్లో ఎలా అనిపిస్తుంది అంటే వద్దమ్మా వదిలేసి ఆ బుక్కులు మొత్తం వదిలేసి ఇట్లా ఎత్తేసిపోయిన రోజులు ఉన్నాయి. సబ్జెక్ట్ ముందు కదులుతుంది అంటే చాలా టాపిక్స్. ఎంత సబ్జెక్ట్ అంటే అది ఒక సముద్రమే. ఎంత చదివినా కూడా ఇప్పుడు మేము ఒక ఆస్పిరెంట్ ఎలా ఉంటాడంటే ముందుకి పోలేడు, వెనక్కి పోలేడు, మధ్యలో చిక్కుకొని ఉన్నట్లుంటుంది. అయిపోవాలని డైలీ అట్లా సబ్జెక్ట్స్ అంతా కంప్లీట్ చేసుకుంటూ రిలాక్సేషన్కి మ్యాక్సిమం వాకింగ్, కాల్ పేరెంట్స్